ఆల్రెడీ ఈ T20 వరల్డ్ కప్లో అన్ని లో స్కోరింగ్ మ్యాచెస్ జరుగుతున్నాయి. సో ఫస్ట్ మ్యాచ్ తప్ప యుఎస్ఏ కెనడా మ్యాచ్ తప్ప తర్వాత సెకండ్ మ్యాచ్ వెస్టిండీస్ వర్సెస్ పిఎన్జీ మ్యాచ్లో అయితే వెస్టిండీస్ని చుక్కలు చూపించింది. పిఎన్జీ టార్గెట్ చేసి చేయడానికి అయితే చాలా కష్టపడ్డది వెస్టిండీస్. ఆ తర్వాత జరిగిన నమీబియా ఒమాన్ మ్యాచ్లో కూడా మొత్తం లో స్కోరింగ్ మ్యాచే. సో అది కూడా సూపర్ ఓవర్ వరకు వెళ్ళింది. ఓన్లీ 110 రన్స్ టార్గెట్ ఉండే. ఆ 110 రన్స్ టార్గెట్ని కూడా నమీబియా చేస్ చేయలేక మ్యాచ్ అనేది టై అయింది అండ్ సూపర్ ఓవర్లో మ్యాచ్ గెలిచింది. ఆ తర్వాత జరిగిన మ్యాచ్ ఫోర్త్ మ్యాచ్ వచ్చేసి శ్రీలంక వర్సెస్ సౌత్ ఆఫ్రికా. ఇద్దరు పెద్ద టీంలే. ఈ పెద్ద టీంలు కూడా అసలు 100 రన్స్ కూడా దాటలేకపోయింది శ్రీలంక 77 రన్స్కి ఆల్అౌట్ అయిపోయింది. అండ్ తర్వాత సౌత్ ఆఫ్రికా ఈ 77 రన్స్ చేజ్ చేయడానికి కూడా 16 ఓవర్స్ తీసుకుంది ఫ్రెండ్స్. సో దీన్ని బట్టి అర్థమేమవుతుంది, ఇక్కడ బ్యాటింగ్ మాత్రం చాలా కష్టం. సో బ్యాటింగ్ చేయడం మాత్రం చాలా కష్టం. ఇప్పుడు బ్యాట్స్మెన్స్కి చాలా అంటే చాలా గొడ్డు కాలం వచ్చింది అండ్ బౌలర్స్కి పండుగ చెప్పొచ్చు. ఐపీఎల్లో మాత్రం ఆల్మోస్ట్ ప్రతి సెకండ్ థర్డ్ మ్యాచ్లో 200-250 కొట్టి ఒక రేంజ్లో ఎంటర్టైన్మెంట్ ఉంటుండే. బ్యాటింగ్ ప్యారడైజ్ ఉంటుండే, బౌలర్స్కి మాత్రం నరకం ఉంటుండే. కానీ ఇక్కడ చూస్తే మొత్తం బౌలింగ్ పవరే కనిపిస్తుంది. బ్యాటింగ్ మాత్రం చాలా అంటే చాలా కష్టంగా కనిపిస్తుంది. సో ఇక్కడనే రోహిత్ శర్మని అందరూ మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే రోహిత్ శర్మ 4 స్పిన్నర్స్ని తీసుకున్నాడని స్టార్టింగ్లో బాగా విమర్శలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ డిసిజన్ చాలా మంచి డిసిజన్ అని సోషల్ మీడియాలో కానివ్వండి మిగతా అన్ని చోట్ల చెప్పుకొని వచ్చారు. సో మీకేమనిపిస్తుంది ఫ్రెండ్స్? మీకు ఎలాంటి పిచ్చెస్ అంటే ఇష్టం? స్లో పిచ్చెసా లేక మంచి ఫ్లాట్ ట్రాక్ పిచ్చెసా? సో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని చాలా అంటే చాలా షేర్ చేయండి అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటివరకు థ్యాంక్ యూ, బాయ్ బాయ్.